మొదటి ఉత్తరం చూద్దామండి. కావేరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రావణ మాస విశిష్టతను తెలియజేయండి అంటూ రాస్తున్నారు. మన భారతీయ సంప్రదాయం ప్రకారం అన్ని మాసాలు గొప్పవే. అందులోనూ శ్రావణం, కార్తీకం, మార్గశీర్షం, మాఘం ఈ 4 అతి విశిష్టమైన మాసాలు. వైశాఖం, అలాగే జ్యేష్టం, పాల్గుణం ఇవి మధ్య రకాలుగా చెప్తాం. చైత్రమాసం వస్తే పుష్యం, ఆషాఢం, భాద్రపదం ఇవి విశిష్టాలలో విశిష్టాలు. అంటే పరమాత్మ ఒక విశిష్టమైనటువంటి ధర్మాన్ని మనకు బోధించాడు. వేటిని లేదా ఎవరిని 10 మంది చిన్న చూపు చూస్తారో వారిని పరమాత్మ ప్రేమగా చూస్తాడు. మన ధర్మం అది. ఎవరు చితికిపోయారో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, అంగపరంగా అలాంటి వారిని సమాజం జాగ్రత్తగా ప్రేమగా చూడాలి. అలాంటి వారి మీద మనం చూపే ప్రేమ వారి కొండంత బలాన్ని ఇస్తుంది. వారు మనకు ఒప్పుకోరవుతారు. అందుకే మనం సామాన్యంగా భాద్రపద, పుష్య, ఆషాఢ మాసాల్లో శుభకార్యాలు చేయం కదా. అవి పనికిరాని మాసాలుగా భావిస్తుంటారు. కానీ భాగవత సప్తాహం, రామాయణ నవాహ్నికం, పద్మపురాణ సప్త నక్షత్రమాల ఇవన్నీ ఆ మాసాల్లో చేయాలి. ఇలా చెప్తాం. ఇక శ్రావణ మాసానికి వస్తే అన్ని పండుగలే. శ్రావణ శుద్ధ పాడ్యమిని అతి ఉత్తమ యాగకాలం అంటారు. అంటే దక్షిణాయనం ప్రవేశం మనకు జరిగిపోయింది. ఆ దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటువంటి ఉత్తమ మాసంగా దాన్ని యాగకాలంగా తీసుకుంటాం. అదే ద్వితీయను సమిధ ఆధానం అంటారు. మరి యాగ సంవత్సరాలు కావాలి కదా. అది అంటే దీన్ని చాలా కొద్దిమంది ఆచరిస్తారు, ప్రగతి లేదు. శ్రావణ తృతీయ పుబ్బా నక్షత్రం, ఆ రోజు గోదమ్మ తల్లి పుట్టినరోజు. తమిళ సాంప్రదాయంలో ఆండాళ్ తిరునక్షత్రం అంట. ఆమె శ్రావణంలో కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అని గోదాదేవి తిరునక్షత్రం. చవితి నాగుల చవితి. దీన్నే 2 రకాలుగా చేసుకుంటారు. నాగుల చవితి, మరునాడు నాగుల పంచమి. ఉత్తర అనేటువంటిది నాగుల చవితి, హస్త నాగుల పంచమి. హస్త నక్షత్రం నాడు గరుడ పంచమి కూడా. ఈ రెండు కంటే శ్రావణ శుద్ధ పంచమి, హస్త నక్షత్రం వీరందరికీ తండ్రి గారైన ఒక మహర్షి ఉన్నాడు, కశ్యప మహర్షి. వారి పుట్టినరోజు. మనం ఈనాటి కాలంలో మన ఋషులను మర్చిపోతున్నాం. తక్కిన వారి పుట్టినరోజు చేసుకోవద్దు అనం, చేసుకోండి, ధర్మం. మనకు స్వాతంత్రం తెచ్చారు మహానుభావులు, వారి పుట్టినరోజు చేయండి. మనల్ని బాగా పరిపాలించారు, వారి పుట్టినరోజు చేయండి. మన రాజ్యాంగం చేశారు, వారి పుట్టినరోజు చేయండి. వీటన్నిటికీ మూలమైన ధర్మాన్ని స్థాపించిన వారు ఎవరు? రాజ్యాంగ నిర్మాణం కానీ, స్వాతంత్ర్యం కానీ, మరొకటి కానీ ఇవన్నీ మనకు అందించడానికి కావాల్సిన ధర్మానికి మూలభూతమైనటువంటి సిద్ధాంతాలను మనకు ఏర్పరిచిన వారు ఋషులు కదా. వారిని మర్చిపోవచ్చు. అందులో కశ్యపుడు అనేవాడు మొత్తం సృష్టికి వాడే మూలం. దశ ప్రజాపతి యొక్క 13 మంది భార్యలను చేసుకున్నాడు, పుత్రికలను వివాహం చేసుకున్నాడు. దితి, అదితి, కద్రు, వినత, అలాగే సరమ, సురస, హంసి, సేన, గురుధ్రి, ఈనాడు ప్రపంచంలో ఎన్ని రకాల ప్రాణి జాతులు ఉన్నాయో అవన్నీ వారి సంతానమే. మరి గరుడు వారి సంతానమే, ఆదిశేషుడు వారి సంతానమే, సకల నాగులు వారి సంతానమే. వారి సంతానం కానివారెవరు? పరమాత్మ అవతారాలన్నీ వారి సంతానమే. రాముడు దశరథుడు అంటే కశ్యపుడే, వసుదేవుడు అంటే కశ్యపుడే. కశ్యపుడు తప్ప వేరే వారు స్వామిని పుత్రునిగా పొందే సామర్థ్యం లేదని స్వామి చెప్పాడు. అలాంటి ఆ మహానుభావుడు. ఆ తెల్లారి చిత్తా నక్షత్రం
కలికి అవతారం ఉందే, అవతరించిన రోజు, దాన్ని మర్చిపోవద్దు. మరి అక్కడి నుంచి ఇంకొంచెం ముందరికి వచ్చామనుకోండి, సప్తమి అయిపోయింది, అష్టమి, నవమి. ఈ అష్టమి నాడు 16 రకాల అష్టములు చేస్తారు. ఇందులో మధుస్రవ అని ఒక మధుస్రవ అష్టమి తదియ గుజరాత్లో ఆచరిస్తారు. అష్టమి అనేటువంటిది మనకు బెంగాల్లో ఆచరిస్తారు. తేనె చెట్టును తయారు చేసి అందులో నుంచి తేనెను తీసుకొని ఆ తేనెను పూజిస్తారు. మధుస్రవ అని చెప్పుకొస్తారు అదే పద్ధతిలో. అక్కడి నుంచి క్రమక్రమంగా ముందరికి మనం వచ్చామనుకోండి, అదే సంవత్సరంలో మనకు దశమి, ఏకాదశి, ద్వాదశి ఉంది. శ్రావణ ద్వాదశి దధివ్రతం చేస్తారు. అంటే ఆ రోజు పెరుగు వాడరు, మజ్జిగ వేసుకోవాలి కావాలంటే, కొంత మజ్జిగ కూడా వాడరు. ఇంకా ముందరికి వచ్చేస్తే మనకు శ్రావణ శుద్ధ చతుర్దశి, నక్షత్రం శ్రవణం అయితే హయగ్రీవ జయంతి. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం గత. శ్రావణ పూర్ణిమ ఉపాకర్మ. కొత్తగా ఉడిగైన వారు మౌంజీ విమోకం అంటాం, ఉపాకర్మ. ఆ తెల్లారి గాయత్రి జపం. అదే పూర్ణిమ నాడు రక్షాబంధనం. ఇలా ఎన్ని లేనిదేమిటి. శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమి అందరికీ తెలుసు. శ్రావణ బహుళ చతుర్దశి అలాగే శ్రావణ బహుళ అమావాస్య, ఈ 2 మాసాంత పర్వదినములు అంటారు. తప్పకుండా ఆచరించాలి. ఇంచుమించు 30 రోజుల్లో 26 పర్వదినాలు ఉన్నాయి శ్రావణ మాసంలో. అంటే ఆచరించడానికి వీలు లేని రోజు ఏదో 1-2 ఉన్నాయేమో, కానీ పూర్వ అపర పండుగల యొక్క అనుక్రమం ఉంటే అన్ని పండుగలే. శ్రావణం అంటేనే పర్వమాసం, శుభమాసం, పుణ్యమాసం, పవిత్ర మాసం, భక్తి మాసం. వైభవాన్ని తెలుసుకొని ఆచరించి వారు తరించి తోటివారిని తరింపజేస్తే పరమాత్మకు ఆనందం.